శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఆధ్యాత్మిక విహారయాత్రలకి ఈ నెల ఎంతో ప్రత్యేకం. పరమ పావనమైన కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలు ఒకేసారి దర్శించుకుంటే హిందువులు మంచిదని భావిస్తూ ఉంటారు. ఈ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఏపీ పర్యాటక శాఖ భక్తులకు అద్భుతమైన ప్లాన్తో ముందుకొచ్చింది. పంచారామ క్షేత్రాలన్నీ ఒకేసారి దర్శనం చేసుకునే విధంగా ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ముందస్తు రిజర్వేషన్లు చేయించుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. జిల్లాలో కాకినాడ, తుని, ఏలేశ్వరం డిపోల పరిధిలో మొత్తం 157 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ఒకే రోజులో రాష్ట్రంలో ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలు దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి సోమవారం విజయవాడలో ఏపీ టూరిజం కార్యాలయం నుంచి ఈ బస్సులు బయలుదేరతాయని తెలిసింది. ఇక కాకినాడ డిపో నుంచి శ్రీశైలం వెళ్లేందుకు ప్రతిరోజు ఉదయం 7:45 ఒక బస్సు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక మాసం నెల రోజులు ఇవి రాకపోకలు సాగిస్తాయి. తుని, ఏలేశ్వరం డిపోల్లో భక్తుల డిమాండ్ మేరకు బస్సు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కార్తీక మాసంలో ప్రతి శని, ఆదివారాల్లో నెల రోజుల పాటు పంచరామ క్షేత్రాలు దర్శించుకునేందుకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అక్టోబర్ 25, 26 తేదీలతో పాటుగా నవంబర్ 2, 9, 16 తేదీల్లో కాకినాడ, తుని, ఏలేశ్వరం డిపోల నుంచి బయలుదేరతాయి. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట క్షేత్రాలు దర్శించుకోవచ్చు. అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో 26 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తే ఈసారి 36 సిద్ధం చేస్తున్నారు. సూపర్ లగ్జరీ 1,120 రూపాయలు, అల్ట్రా డీలక్స్కు 1,070 రూపాయలుగా ధర నిర్ణయించారు. ఈ మాసంలో అయ్యప్ప మాలధారులు శబరిమలకు వెళుతూ ఉంటారు. మాలలు ధరించే వారి కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ, తుని, ఏలేశ్వరం డిపోల నుంచి శబరిమలకు కొత్త సూపర్ లగ్జరీ ప్రత్యేక బస్సులు తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది శబరిమలకు 4 ప్రత్యేక బస్సులు తిప్పగా ఈసారి 8 సిద్ధం చేస్తున్నారు. అయ్యప్ప భక్తులు వారు కోరుకున్న చోటు నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతారని అధికారులు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3 డిపోల పరిధిలో ప్రత్యేక బస్సులు సిద్ధం చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ ద్వారా ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవచ్చని, బస్సు మొత్తానికి సరిపడా భక్తులుంటే వారు కోరిన చోటుకు పంపుతామన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.